ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తిరుపతి రియా ఆసుపత్రిలో నర్సుపై దాడి చేసిన పేషెంట్ సెలైన్ స్టాండ్ తో నర్సు తల పగలగొట్టాడు. స్టాఫ్ నర్సు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం. గాయపడ్డ నర్సును ఎమర్జెన్సీ వార్డుకి తరలింపు. ప్రస్తుతం రియా కార్డియాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న నర్స్ స్థానిక రియా ఆసుపత్రి ప్రాంగణంలోని ఏడీ బిల్డింగ్ నర్సులు ధర్నాకు దిగారు. నర్సులకు భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ సంఘటనపై సూపరింటెండెంట్ స్పందించి గాయపడ్డ నర్సుకు మెరుగైన చికిత్స అందించాలని, రియా ఆసుపత్రిలో ఫ్యాన్లు తిరగకపోయినా చెత్త పడి ఉన్న ఆరోగ్యశ్రీ బాధితులు స్టాఫ్ నర్సుపై తోయడం సరైనది కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఎన్జీఓ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆమె ట్రీట్మెంట్ ఉద్యోగ బాధ్యతలో ఉండి ఆమె ఇంజరీ జరిగినప్పుడు ఇట్లా జరగడం అయితే చూసారే కానీ ఆడైతే కన్సర్న్ డాక్టర్ ఉన్నారు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓన్లీ ట్రీట్మెంట్ ఇచ్చారు. వాటిలో వర్క్ చేస్తూ ఉంటే అన్నోన్ పేషెంట్ డెత్ రిపోర్ట్ రాస్తుంటే వెనకాల నుంచి వచ్చి కట్టినట్లయితే అంతా చుట్టూ అంతా బ్లీడ్ ఉన్నది. ఇంకా నాకు అసలు ఏం జరిగిందో గుర్తులేదు. మళ్ళీ ఈఓటీకి వచ్చాను. అక్కడ సూచరింగ్ చేస్తుంటే చాలా బ్లీడ్ అయితే పోయింది. ఎక్కువ అసలు బ్లీడింగ్ అన్నది ఆగలేదు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. నిన్న ఒక స్టాఫ్ నర్సు తన బాధ్యతలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక పాయిజన్ కేసు, అతని కండిషన్ బాగాలేదని డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఆయన కండిషన్ తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. అతను 2 రోజుల నుంచి నేను చంపేస్తాను, నేను పొడి చేస్తానని చెప్పని రకరకాలుగా ఆడున్న నర్సుల పైన బెదిరిస్తా ఉన్నా కదా, దానిపైన పూర్తిగా చర్యలు తీసుకోకుండా అతన్ని ఈరోజు బాధాకర విషయం నేను ఐరన్ రాడ్తో, ఏదైతే సెలైన్ రాడ్తో ఉందో ఆ రాడ్తో తల మీద కొట్టడం వల్ల అదృష్టం కొద్దీ ఆమె ఈరోజు ప్రాణాలతో బయటపడింది. ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళి కళ్ళైన పగులుంటే ఆమె చనిపోయి ఉంటే చిన్న పిల్లలు, ఫ్యామిలీ, కాంట్రాక్ట్ ఎంప్లాయ్, ₹1 బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి రాదు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి భగవంతుని నిన్న ఆవిడ కాపాడినారు. నిజంగా ఏ హాస్పిటల్ ఏం జరుగుతుందంటే ఏదైనా సరే స్టాక్ తగ్గినా, ఫ్యామిలీ తిరగకపోయినా, పక్కన ఏదైనా చెత్త పడి ఉన్నా మొత్తం స్టాఫ్ నర్స్ ని బాధ్యత చేసుకొని వాళ్ళకే డేటా ఎంట్రీ ఆపరేటర్ పనులు ఇస్తున్నారు, వాళ్ళనే ఆరోగ్యశ్రీ చూడమంటున్నారు, వాళ్ళే ఈ హాస్పిటల్ చేయాలా, మొత్తం స్టాఫ్ నర్సులు తప్ప మిగతా వాళ్ళకి ఏంటి మొత్తం అంతా వార్డు పైన ఏదైనా సరే లాస్ట్ స్టేషన్స్ తీసుకుపోయినా వాళ్ళపైన బాధ్యతలు చేస్తున్నారు. వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. స్టాఫ్ నర్సులు బాధ్యతగా వాళ్ళ ఒక ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి. నిన్న 7 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే సూపరింటెండెంట్ గారు వచ్చి పరామర్శించి పోయినా సరే ఆమె కలిసిన ట్రీట్మెంట్ ఏ సీనియర్ డాక్టర్ ఇంతవరకు చూడకపోవడం అనేది బాధాకరం. వారు ఇక్కడ పనిచేసే నర్సుకే ఆ లెవెల్లో జరిగితే రిమైనింగ్ అటెండెంట్ దగ్గర తీసుకెళ్లాలి. ఈ ఏదైతే సమస్యలు పరిష్కారం ఉన్నాయో ఆమెకు పూర్తిగా నయమైనంత వరకు గవర్నమెంట్ ఖర్చులతో ఇవ్వటమే కాకుండా ఆమెకు వేతనంతో కూడిన సెలవులు కూడా మంజూరు చేయాలి. కాంట్రాక్ట్ బేస్ కాబట్టి ఆమెకి మెడికల్ లీవ్లు ఉండవు, ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి పునరావృతం చేయాలని చెప్పి సూపరింటెండెంట్ గారు కోరుతున్నాం. మా డిమాండ్లు కన్నా పరిష్కరించకపోతే మేము కలెక్టర్ దగ్గర దృష్టికి వెళ్తాం. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర స్థాయిలో సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధ ధరించాలని కూడా కాంట్రాక్ట్ నర్సులకి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం. సురేష్ బాబు, ఎన్జీఓ ప్రెసిడెంట్, తిరుపతి. ఏమంటున్నామంటే ఖచ్చితంగా మీరు ఇక్కడనే ఏ క్లాస్ లో ఉండి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే స్కల్ ఇంజురీ కాలేదు, పైన షార్ట్ మజ్జులు అంటున్నారు. ఇది నిజంగా దేవుడి అదృష్టం అనుకోవాలి, అంత రాటుతో కలగల. దీన్ని బయటికి తీసుకెళ్తాం అనేది మాత్రం చెప్పడం వల్ల అన్యాయం. ఎందుకంటే ఫుల్ ప్రెజర్ గా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టి అవసరం అనిపిస్తే బయటకు తీసుకెళ్ళినా కూడా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించాలని చెప్పని సంఘం తరఫున మేము కోరుతున్నాం.